అమెరికా అధ్యక్ష పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు అధికారికంగా ఖరారైంది. అయితే ఇదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా సెనేటర్ జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. ఇక జేడీ వాన్స్ పేరును ఉపాధ్యక్షుడిగా ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి జేడీ వాన్స్ గురించి ఇంటర్నెట్లో ఇదే పేరు హోరెత్తుతోంది. ఇక అసలు ఎవరి వాన్స్? ఆయనకు తెలుగు మాలాలేంది? ఇక వాన్స్ సతీమణి గురించి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి భారతీయ మూలాలున్నప్పటికీ ఇక ఆమె తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా చిలుకూరి తల్లిదండ్రులది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్. ఇక ఉషా చిలుకూరి ఏల్ యూనివర్సిటీలో నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ను పూర్తి చేశారు. ఇక న్యాయ సంబంధమైన విభాగాలలో సుదీర్ఘంగా పనిచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్, జస్టిస్ బ్రెట్ కెవానా వద్ద విధులను నిర్వహించారు. ఆమె ఎల్ యూనివర్సిటీలోని లాండ్ టెక్ జర్నల్గా మేనేజింగ్ ఎడిటర్గా, ఎల్ లా జర్నల్కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్గా పనిచేశారు. ఇక ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి గెట్స్ ఫెలోగా వెళ్లారు. ఇక అక్కడ ఆమె లెఫ్ట్ వింగ్ లిబరల్ గ్రూప్స్తో కలిసి పనిచేశారు. 2014లో ఆమె డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా నమోదు చేసుకున్నారు. 2015 నుంచి ఆమె న్యాయ సంబంధిత సంస్థలలో కార్పొరేట్ లిటిగేర్గా పనిచేస్తున్నారు. ఎల్ లా స్కూల్లోనే ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. 2014లో కేటకి వారు వివాహం చేసుకున్నారు. ఇక ప్రత్యేకంగా హిందూ సాంప్రదాయంలోనే పెళ్లి చేసుకోవడం విశేషం. వీరికి 3 సంతానం. వాన్స్ విజయంలో ఉషా ముఖ్యమైన పాత్రను పోషించారు. రాజకీయంగా ఆయనకు అనేక అంశాలలో అండగా నిలబడ్డారు. అత్యధికంగా అమ్ముడైన హిల్ బిల్లీ ఎలేజీ రచనలో వాన్స్కు ఆమె సాయంగా ఉన్నారు. ఇక ఓహాయో సెనేటర్గా పోటీ చేస్తున్న సమయంలో కూడా ఈమె ప్రచారంలో కీలక బాధ్యతలను నిర్వర్తించారు.